హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ వ్లాగ్స్. నేనండి మీ జాస్మిన్‌ని. ఈ మధ్యన వ్లాగ్స్ చేయక చాలా రోజులైపోయింది గదా! ఏదో పెడుతున్నా అంటే ఏదో ఒకటో, రెండో పెడుతున్నా అంటున్నా. కంటిన్యూగా వ్లాగ్స్ పెట్టాలని ఉంటది గానీ ఏం చేస్తామండి, ఒక్కోసారి ఫోన్ సహకరించదు. ఇంకోసారి ఇంట్లో పరిస్థితులు సహకరించవు. ఈరోజైతే ఎలాగైనా ఒక మంచి వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను. ఏం లేదండి, ఇంట్లో చేసుకునే పనులే అంతే. ఇంకా హౌస్ వైఫ్ అన్నాక ఇంట్లో చేసే పనులే కదా వ్లాగ్స్ లాగా చూపించగలం. ఎక్కడికెళ్ళం కాబట్టి ఒకవేళ ఎక్కడికైనా వెళ్తా ఉండింటే మంచి మంచి వ్లాగ్స్ అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు నాకు యూట్యూబ్ అనేది లేనప్పుడు ఎన్ని చోట్ల మేము తిరిగామో తెలుసా? ఎన్ని ప్లేసెస్‌లో తిరిగామో తెలుసా? కానీ అదేంటో అప్పుడు యూట్యూబ్ ఉండింటే బాగుండు అని ఒకటికి 10 సార్లయితే అనుకున్నాను. అయినా కూడా గడిచిపోయిన రోజులు తిరిగి రావు కదండీ! అయినా వాటి గురించి ఎందుకులేండి. అప్పుడు నాకు యూట్యూబ్ ఉండింటే మంచి మంచి వీడియోస్ పెట్టుకునింటాను. ఎన్నెన్ని ప్లేస్ తిరిగామో కదా అప్పుడు అనిపించింది. సర్లేండి, అయిపోయిన దానికి ఏం చేస్తాము. కానీ యూట్యూబ్‌లో నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే ఏం లేదండి, సింపుల్‌గా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైలీ ఎలా ఉంటుంది, పనులతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పనులతోనే ఎండ్ అవుతుంది. అదే వ్లాగ్ అండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇట్లయితే ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ మధ్యన ఆలు ఎక్కువ తెచ్చుకున్నామా సంతలో, రోజు దాంతోనే ఏదో ఒక ఐటెం చేస్తూనే ఉన్నాను. అంతే అండి, మేము ఏదైనా ఒక ఐటెం తెచ్చుకున్నామంటే అది అయిపోయే వరకు దాంతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను దోసలైతే వేసుకున్నాము. దాంట్లోకైతే పచ్చడి చేశాను. పచ్చడి అనేది మిక్సీలో కంటే రోట్లోనే బాగుంటుంది. కానీ మాకు రోల్ అనేది లేదు కాబట్టి ప్రస్తుతానికైతే మిక్సీలో అయితే వేసుకున్నాను. మిక్సీలో వేస్తే పచ్చడి అనేది ఎక్కువ కూడా వస్తుందండోయ్! అది మాత్రం నిజమే. అయితే ఇక్కడ పచ్చడి చేసిన తర్వాత దాంట్లోకి తాలింపు అయితే పెడుతున్నాను. అంటే కారం పెద్దగా కారం ఏం లేదు కానీ జస్ట్ ఊరికే అట్లా పెడితే, తాలింపు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఆయన అయితే పప్పాయ తెచ్చుకున్నాడు. తినాలనిపిస్తుంది అని చెప్పేసి మామూలుగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫ్రూట్స్. దాంట్లో అయితే తెచ్చుకున్నాడు. నేనైతే తినలేదులేండి. నాకెందుకో పప్పాయ అస్సలు సెట్ కాదు. అది తిన్నప్పటి నుంచి స్టమక్ పెయిన్ అలా వస్తుంటుంది. చాలామంది లేడీస్‌కి పడదు, తినరు. నాకు కూడా అలాగే పడదనమాట. అయితే దోసలు వేసుకున్నాము. దోసల్లోకి చట్నీ అయితే ఇట్లా చేసి పెట్టుకున్నాను. నిజం చెప్పమంటారా? చాలామంది అంటారు కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని. నిజంగా మేము ఎక్కడ ఖాళీగా ఉంటామండి? మీరు ఖాళీగా ఉండనిస్తే కదా అసలు అది వండాలా, ఇది వండాలా, అది చేయాలా, ఇది చేయాలా. మళ్ళీ ఇవన్నీ పక్కన పెడదామంటే ఇవన్నీ వండుకునేవన్నీ కడుక్కోవాలా, వీటికే టైం సరిపోతుంది. నిజం చెప్పాలంటే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఒక పని మాత్రమే చేసేసి వస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని పనులు అంటే, ఇంట్లో ఉండే వాళ్ళని చులకనగా చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఒక్కరోజు మీరు హౌస్ వైఫ్‌గా, మీ భార్యగా లేదా మీ చెల్లి, అక్కగా ప్లేస్‌లో మీరుండి ఇంట్లో పనులన్నీ చేయండి. మీకు అర్థమైతది. నేనైతే ఇదే చెప్తున్నా అండి. ఇదైతే క్లీనింగ్ చేస్తున్నామనమాట. ఎలాగో 1 మంత్‌లో పండగొస్తుంది, క్రిస్మస్. మీకు తెలుసు మేము క్రిస్మస్ జరుపుకుంటామని చెప్పేసి. అయితే అప్పుడు నాకు యూట్యూబ్ అనేది లేదు మరేమో తెలియదు, అంతగా ఐడియా లేదు. కానీ ఈసారి అయితే క్రిస్మస్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తానండి. మామూలుగా పోయినసారి అయితే స్టార్ పెట్టుకున్నాము. ఈసారి పెట్టుకుంటామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే చాలా బడ్జెట్ అండి. అసలు బట్టలు కూడా తెచ్చుకుంటామో లేదో అనే పొజిషన్‌లో ఉన్నాం. చాలా వీక్ అయిపోయాము. ఈ మధ్యన మా హస్బెండ్‌కి హెల్త్ బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఇంకా అదంతా అదేలేండి. ఏదైనా సరే ఘోరంతో ఉన్నప్పుడే చూపించుకోవాలి హాస్పిటల్‌లో. కడుపు నొప్పి అనేది చాలా ముదిరిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే కొంచెం ఉన్నప్పుడు వెళ్ళి జాగ్రత్తగా పడితే మంచిదని నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే వాటర్ అయితే పడుతున్నాంలేండి. మ్యాటర్‌లోకి వెళ్దాము. సోదంతా ఎందుకు అనుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడైతే మేము ఇదంతా రేకులంతా క్లీన్ చేస్తున్నామండి. అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది సిమెంట్ రేకులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. నిజం చెప్పాలా, ఇవి తీసేటప్పుడైతే చాలా పగిలిపోయినాయండి రేకులు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. మా ఆయన అయితే పరక పుల్ల కూడా వేస్ట్ చేయరండి. ప్రతీదీ ఇట్లా దాచిపెట్టి ఆ పక్క సందులో చూసారు కదా ఎన్ని సామాన్లు ఉన్నారో. వేస్ట్ పనికిరాంటన్ని పడేసేయంటే పాడేయడు. ఎందుకో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క అండి. నేను కూడా కాసేపు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎలకలండి. నేను ఒక్కొక్క రేకు తీస్తుంటే ఎలకలు బయటికి వస్తుంటే నిజంగా
చాలా భయమేస్తుంది. ఇప్పుడు ఎలకలున్నాయి. నెక్స్ట్ పాములు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకొని ఉండండి. ఇందాక రేకులు తీస్తున్నప్పుడు మా హస్బెండ్ ఒక జెర్రీ అయితే వచ్చిందండి. జెర్రీ అనేది చాలా డేంజర్ అండి బాబోయ్! అది గనుక కుట్టిందనుకో పత్యం అంతింత కాదు. ఒక వారం రోజులు పత్యం ఉండాలా. చాలా అది తినకూడదు, ఇది తినకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా ఎందుకండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని చేసేటప్పుడు వెనక ముందు ఒకటి 10 సార్లు చూసుకొని చేయండి. ఇదంతా క్లీన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడంతా సైడ్‌లో ఇవి డ్రమ్ములు పెట్టేసి ఉన్నాం కదా, వాటర్ పట్టేసి. అయితే అవన్నీ తీసేసి ఎలాగో వాటర్ వస్తున్నాయి. మాకు ఇక్కడ వాటర్ అనేది చాలా కష్టం అండి. అందుకే ఇన్ని డ్రమ్ములు అయితే పెట్టుకున్నాము. ఈ వాటర్ అంతా తీసేస్తున్నాము, క్లీన్ చేస్తున్నాము. అంటే ఇదంతా పారేస్తామని కాదు. ఇదంతా బాత్రూమ్ డ్రమ్ములో ఒకటి వేసి దాంట్లో పెడతాము. ఈ వాటర్ పట్టేసి ఒక 3 మంత్స్ 4 మంత్స్ అట్లా అవుతుంది. ఇంకా యూజ్ చేయలేదు పెద్దగా వాటర్. ఎందుకంటే ఇక్కడ మాకు లోపల ఇంకా చాలా డ్రమ్ములు ఉన్నాయి కదా, జస్ట్ అవి ఎక్స్ట్రాగా పట్టి పెట్టుకున్నాం అంతే. నీళ్ళు ఉన్నప్పుడు ఎంతలా నేను వేస్ట్ చేసేదాన్ని అప్పుడు బిఫోర్ మ్యారేజ్. కానీ ఇప్పుడైతే తెలుస్తుందండి వాటర్ కష్టాలు అంత ఇంత కాదు. ఏంటంటే ఇంట్లో వాటర్ మొత్తం నేనే పట్టాలా, అందుకే భారం అంతా ఒకరిపైనే వేస్తే ఎట్లుంటుంది చెప్పండి. అందుకే నాకు వాటర్ వాల్యూ అనేది తెలిసింది. బిందె కూడా లేదు మాకు. జస్ట్ ఇట్లా దీంతో పట్టుకొని దీంతో ఇట్లా చేస్తూ మార్చుకుంటూ ఆ డ్రమ్ అయితే నింపేశాను. ఇంకా ఇట్లా 5, 6 డ్రమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నింపేసరికి నాకు నైట్ నిజంగా చెప్పడం అంతే నమ్మరు కానీ బ్యాక్ పెయిన్ ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చిందండి. ఇవన్నీ అంత చిన్న కూర గిన్నెతో నింపాలంటే ఏమన్నా మాటల మీరే చెప్పండి. సర్లేండి, ఇదేమన్నా నేను ఇదే చెప్తున్నాను. చూసారు ఎలుకలు అయితే ఎట్లా దోవినాయో, ఘోరంగా చేసిన ఎలుకలు. ఇవంతా మేము క్లీన్ చేసుకునేసరికి నైట్ అయిపోయింది. ఇట్లా రోడ్లోనే పెట్టిందానా ఇవన్నీ, ఇంకా రోడ్లోనే ఇంకా ఇదంతా ఎత్తాలా, ఊడ్చాలా, పనికిరాంటన్నీ తీసేయాలా. చాలా పెద్ద ప్రాసెస్ లేండి క్లీనింగ్. ఇదంతా బయట వరకు అయితే క్లీనింగ్ అయింది. ఇంకా ఇంట్లో క్లీనింగ్ ఏముంటుంది చెప్పండి. ఇంట్లో క్లీనింగ్ అంటే ఇంకా యాజ్ యూజువల్గా నేను చేసుకోవాల్సిందే తప్ప ఇంకెవరు చేయరు కదా. కాబట్టి ఇంట్లో క్లీనింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఇంకా చూడండి, ఇంకా నా ఫేస్ అట్లా ఇట్లా కాదు, అది కాక ఆయిల్ పెట్టుకుంటేదాన్న ఘోరంగా ఉన్నాను. ఇంకా పని చేసేటప్పుడు ఇంకా డస్ట్ ఇదంతా పడుతుంది కదా అని చెప్పేసి కమ్మలు అయితే తీసాను. ఇంకా అందుకే గాజులు కూడా తీసాను. అంటే కొంచెం ఇదంతా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ ఇదంతా ఉంటుంది కాబట్టి మంచిగా ఇంకా ఒకేసారి మంచిగా రెడీ అయింది. స్నానం చేసుకొని ఇదంతా చాలా అంటే ఇదంతా తీసేటప్పుడు ఈ డ్రమ్ములకు నీళ్లు పట్టేటప్పుడు చిరాకు, అంత ఇంత చిరాకు కాదండి. ఎందుకంటే ఇంకా నైట్ అయిపోతుంది, చలి పెడుతుంది. ఇదంతే ఆఫ్టర్నూన్ తీసేయాలండి. ఆఫ్టర్నూన్ నుంచి మేము నైట్ 6, 7 అయిపోయింది. మొత్తం డ్రమ్ములకంతా వాటర్ ఫిల్ చేసుకునేసరికి చీకటి పడిపోయింది. ఇంకా నైట్కి అయితే చెప్పాను కదా, దోశపిండి ఉంది. మార్నింగ్దే దోశపిండి ఉంది కాబట్టి ఇంకా ఇట్లా మా హస్బెండ్ అయితే ఒక చిన్న దోశలాగా వేసుకుంటున్నారు. ఇంకా వేసుకొనిలే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం చేయలేదు. ఇంకా ఇట్లా అయితే నేనైతే నైట్కి మార్నింగ్ అయితే ఆలుగడ్డ పులుసు చేశాను కదా, ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదండి, మేము ఏదైనా ఒకటి తెచ్చుకున్నామంటే అది అయిపోయే వరకు దాంతోనే వెరైటీస్ అన్నీ చేసుకుంటూ ఉంటాము. మేము ఆలు ఎక్కువగా వాడమండి. ఎందుకంటే ఆలు అనేది చాలా డేంజర్. బ్యాక్ పెయిన్, ఇది కాళ్ళ నొప్పులు ఇలాంటివి మంచిది కాదు, అంత హెల్త్కి మంచిది కాదు. అందుకే మేము ఆలుగడ్డ ఎక్కువగా తెచ్చుకోము. నేనైతే ఇక్కడ చిట్లం పొడి చేసి పెడుతున్నానంటే ఏదైనా ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి చిట్లం పొడి అయితే శనగకాయలన్నీ ఇలా వేయించుకొనేసి ఇంకా పొడిలాగా చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా సడన్గా ఎమర్జెన్సీకి ఇప్పుడు ఏదన్నా మనకు మంచిగా ఆకలి వేసింది అనుకో, సడన్గా తినాలంటే ఏదో ఒకటి, లేదా కూరలు ఏదన్నా కారం లేకుండా ఉన్నప్పుడు ఇది కొంచెం అట్లా సైడ్ డిష్ లాగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పప్పుల పొడి అయితే చేస్తున్నాను. దాంట్లోకి నేను కొన్ని తెల్లవాయలు, జీలకర్ర, కారం పొడి, సాల్ట్ వేసుకున్నాను అంతే. ఇంకా ఏం అవసరం లేదు. మామూలుగా అయితే జీలకర్ర నేను ఏ దాంట్లో అయినా సరే ఎక్కువ వేస్తానండి. జీలకర్ర అనేది మంచిది. మనం ఎంత తిన్నా కూడా త్వరగా అరిగిపోతుంది. అంటే మంచిది కదా, త్వరగా అరిగిపోతుంది. ఇంకా ఈ దోశ పిండిని మా ఆయన అయితే ఏదో బజ్జీలు వేస్తాను అది ఇది అని చెప్పేసి దాంట్లో కారం ఇది ఉంటుంది కదా, అల్లం తెల్లవాయలు కూడా కాదు, ఇది ఏంటంటే ఎర్రగడ్డలు, ఇంకా మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, అది పుదీనా ఇంతకుముందు నేను ఎండబెట్టి ఉంటే అది వేసుకున్నాను. ఇవన్నీ వేసేసరికి నాకు అంత ఇంత రాలే, చిరాకు. అబ్బా
దోశ వేయమంటే ఈడ చూడండి అప్పడం వేశారు. ఇంకా సరేలేండి ఇంకా ఇట్లా అయింది. ఫైనల్‌గా అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా ఇలా అయింది. ఇంక నేను వాటర్ కూడా పెట్టేసుకొని స్నానం కూడా కంప్లీట్ చేసుకునే. థ్యాంక్ యూ.